ఈ మధ్యాహ్నం 1 గంటకు హీరో రానా దగ్గుపాటి సిఐడి విచారణకు హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో విచారణకు రానున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల నుంచి సిఐడి అధికారులు స్టేట్మెంట్లు తీసుకున్నారు. బయట తీసుకోండి, వినపడుతుందా? బయట తీసుకోండి, బయట తీసుకోండి. ఈ మధ్యాహ్నం 1 గంటకు హీరో రానా దగ్గుపాటి సిఐడి విచారణకు హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో విచారణకు రానున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల నుంచి సిఐడి అధికారులు స్టేట్మెంట్ తీసుకున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో హీరో రానా దగ్గుపాటి ఈరోజు సిఐడి విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఇప్పటికే చాలామంది ఆ సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నటులతో అయితే మాత్రం విచారణ జరపడం జరిగింది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రవి, చూసుకుంటే ఈరోజు ఏదైతే విశాఖకు సంబంధించినటువంటి ఏదైతే ఇటీవల కాలంలో జరిగినటువంటి బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో బెట్టింగ్ యాప్స్ సంబంధించి కూడా ఎక్కువ శాతం ఇటు సినీ ప్రముఖులు అయితే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ప్రమోట్ అయితే చేయడం జరిగింది. దీనిపైన పెద్ద ఎత్తున కూడా కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ రోజు సినీ యాక్టర్ రానా దగ్గుబాటి రానా కూడా సిఐడి విచారణకు అయితే పిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే బెట్టింగ్ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారంటూ కూడా దానిపైన పలుమార్లు అయితే కోర్టుకి ఫిర్యాదులు అయితే అందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో కోర్టు కూడా కేసులు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి సినీ ప్రముఖుల పైన పలువురు పైన అయితే కేసులు అయితే నమోదు చేసింది. నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు సిఐడి విచారణకు హీరో దగ్గుబాటి రానా అయితే హాజరు కానున్నారు. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ముందస్తుగానే ఆయనకైతే నమోదు అయితే ఇవ్వడమే జరిగింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను కూడా సిఐడి అయితే విచారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో బెట్టింగ్ యాప్స్ సంబంధించి కూడా పూర్తిగా నిషేధం అయితే విధించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పలువురు బెట్టింగ్ యాప్స్ నిర్వహణ కారణంగా అలాగే దానికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ ఏవైతే ఉంటాయో కొంతమంది ఆ యూట్యూబ్ కు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ఫ్రీలాన్సర్స్ కి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, వీరంతా కూడా బెట్టింగ్ యాప్స్ పైన అయితే ప్రమోట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో ఈ బెట్టింగ్ యాప్స్ లో కోట్లాది రూపాయలు నష్టపోయి చాలా వరకు కూడా ఆత్మహత్యలు కూడా పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. నేపథ్యంలో దీనిపైన కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దానికి సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్స్ సంబంధించిన నిర్వాహకులతో పాటు దానికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ ఎవరైతే చేశారో వారందరిపైన కూడా కేసులు అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వాళ్ళు మాటలైతే పలువురు సినీ ప్రముఖులను కూడా విచారించడం పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం చూసుకుంటే హీరో దగ్గుబాటి రానాను కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా సిఐడి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సిఐడి నోటీసులు అందుకున్నటువంటి యాక్టర్ దగ్గుబాటి రానా అయితే ఈ రోజు విచారణకు హాజరు కానున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.